guys, welcome back to the channel. ఇప్పుడు నుంచి వ్లాగ్స్ అన్ని చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి. ఇట్స్ ఆల్ ఇప్పుడు ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది స్లోగా. సో ఇప్పుడే నేను డిఎస్జీ ప్లాన్ నుంచి ఆర్డర్ ఇచ్చిన ఆల్పెన్స్టార్ సూపర్టెక్ ఆర్ వచ్చేసింది బూట్స్, విచ్ ఆర్ రేసింగ్ బూట్స్. దాని ప్యాకేజింగ్ చూపిస్తాను మీకు. దాని తర్వాత దాన్ని ఓపెన్ చేసి స్టార్ట్ ద వ్లాగ్. సో ఈ బూట్స్ వచ్చేసి అరౌండ్ 57,000 పడింది. ఐ టెల్ యూ వై అండ్ ఐ షో యూ. సో గైస్ చెక్ అవుట్ ది బాక్స్. సో దీస్ ఆర్ ది ఆల్పెన్స్టార్ సూపర్టెక్ ఆర్. సో ఇవే మన మోటోజీపీ రైడర్స్ వి రెప్లికా బూట్స్. అండ్ దీంట్లో మనం ఇవి కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది స్క్రేప్ అవుతూ ఉంటది మనం రేస్ చేసేటప్పుడు. సో అప్పుడు మనం ఇది తీసి ఇంకొకటి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీనికి హీల్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం చూస్తున్న అలెన్స్ ఉన్నాయి. అండ్ ఇది అవుటర్ బూట్. ఇది లోపటి ఇంకొక బూట్ ఉంటుంది విచ్ ఇస్ ఇన్నర్ బూట్. ఒకసారి నేను సాక్స్ వేసుకొని అవన్నీ కూడా చూపిస్తా. సో ఇక్కడ ఉంది చూసారా ఈ క్లాత్ లాగా. సో దిస్ ఇస్ టు గ్రిప్ అవర్ బైక్. సో మనము బండిని టర్న్ చేసేటప్పుడు రేస్ అప్పుడు మొత్తం గ్రిప్ అంతా లెగ్ పైన తీసుకుంటాం, నో హ్యాండిల్ బార్. సో దానికోసం, సో మొత్తం వెంటిలేషన్స్ కోసం ఎంత గాలి వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటది. ఈ కలర్ ఒక్కటే దొరికింది నాకు, స్పెసిఫిక్ కలర్. సో అందుకే ఇది తీసుకున్నా. నా రేసింగ్ సూట్ కూడా రాబోతుంది, అది కూడా ఆల్మోస్ట్ ఇదే కలర్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్. ఒకసారి అయితే ఇది వేసుకొని చూద్దాం. ఓకే గైస్, సో లెట్ మీ షో యూ ఇప్పుడు. అండ్ ఇది మన ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక జిప్ ఉంటుంది, వెల్క్రోకి అటాచ్డ్. సో దిస్ ఈస్ ద ఇన్నర్ బూట్, దిస్ ఈస్ ది అవుటర్ బూట్. ఇది చూస్తున్నారు కదా ఎంత ఫ్లెక్స్ ఉందో. ఇది అలా ఉండదు. సో ఇన్ కేస్ క్రాష్ అయినా ఏమైనా కూడా రేస్ మధ్యలో దిస్ విల్ సేవ్ అవర్ లెగ్. మెయిన్ గా దీన్ని కూడా చాలా టైట్ గా వేసుకునేటట్టు, బేసిక్ గా మన షూ లేస్ లాగా దీన్ని మనం టైట్ చేసుకొని చుట్టేసి అండ్ దెన్ ఇక్కడ అటాచ్ చేసేయాలి. ఫస్ట్ ఇది వేసుకొని లెగ్ పైన, దాని తర్వాతనే ఈ బూట్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి లెగ్స్ పైన ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది టు షిఫ్ట్ ద గేర్స్. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కూడా ప్రొటెక్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రొటెక్టర్. దీనికి ఇది అవుటర్ ప్రొటెక్టర్ లాగా. దీనికి కూడా ప్రొటెక్షన్స్ ఉంది ఆఫ్ కోర్స్, బట్ దిస్ ఇస్ ద మెయిన్. ఇదే మన కాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి సాక్స్ వేసుకొని వేసుకొని చూద్దాం. సో గైస్ ఇలా ఫిట్ అవుతుంది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఈ బూట్స్ లోకి వేద్దాం. ఒక చేతితో చేయడం కష్టం. సో ఫిట్ అయిపోయింది. ఇప్పుడు జిప్ పైకి చేసుకొని దీన్ని ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని మనం ఎంత మనకి మన రైడింగ్ గేర్ బట్టి ఎంత టైట్ చేసుకుంటే అంత టైట్ చేసుకోవాలి. సో యా ఇలా ఫిట్ అవుతుంది ఇది. సో వాడు ఇది ఇంకా ఇది ఆఫ్ వైట్ కలర్ లో ఇచ్చాడు అండ్ ఇది ప్రాపర్ వైట్ ఉంది. ఇది ఆఫ్ వైట్ ఇచ్చి మంచి పని చేశాడు, ఎందుకంటే ఇది ఎట్లైనా ఖరాబ్ అవుతుంది గేర్ వేసేటప్పుడు అన్న వేసేటప్పుడు. సో ఆఫ్ వైట్ ఉండడం వల్ల ముందు నుంచి అట్లా అనిపిస్తుంది. గైస్ ఇప్పుడే నేను కొన్నాను కదా డిఎస్జీ ప్లానెట్, వాళ్ళకి టెక్స్ట్ చేశాను. మీరు చూస్తే ఇక్కడ చూడండి కొంచెం ఆ బ్లాక్ కలర్ది ఇవ్వండి, ఇక్కడ కొంచెం చూస్తున్నారా స్క్రాచెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది డిస్ప్లే పైన పెట్టినట్టున్నారు వాళ్ళు. సో ప్లస్ ఈ బూట్స్ అనేవి దీస్ ఆర్ లైక్ మెనీ ఇయర్స్ బ్యాక్ బూట్స్ బేసిక్ గా ఈ సూపర్టెక్ వి. ఇవి కొత్త మోడల్స్ మన దగ్గర ఇంకా రాలే, యూఎస్ వీటిల దగ్గర ఉన్నాయి, ఇండియాలో లేవు. ఇండియాలో ఉన్నవన్నీ పాత ఓల్డ్ స్టాక్సే. దాని వల్ల కూడా there are ఛాన్సెస్ దీనికి ఇలా స్క్రాచెస్ పడ్డాం అండ్ ఆల్. బట్ నేనైతే టెక్స్ట్ చేశాను. బూట్స్ అయితే బూట్స్ ఆర్ న్యూ, బికాస్ మనకు ఓపెన్ చేసినప్పుడు ఆ కొత్త బూట్స్ స్మెల్ ఉంటది కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది. కాకపోతే దిస్ ఇస్ అ ప్రాబ్లం. కొత్తది కొన్నప్పుడు ఇలా స్క్రాచెస్ రావడం అనేది నాట్ గుడ్ కదా. సో ఒకసారి వాళ్ళకి టెక్స్ట్ చేశాను, లెట్స్ వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో. మాక్సిమం రీప్లై చేసి ఇచ్చేస్తారు. ఇది వెళ్ళిపోయి ఇదే కలర్ లో ఈ సైజ్ లో ఇంకొకటైనా వస్తుంది. లేదంటే జస్ట్ ఇన్ కేస్ వాడు ఈ కలర్ లో సైజ్ లేదు ఇదే లాస్ట్ అన్నాడంటే ఇంకా నేను నా సూట్ కలర్ ఇదే కాబట్టి ఇంకా ఈ స్క్రాచెస్ ఎట్లయినా ఎప్పటికైనా పడాల్సిందే రేస్ అప్పుడైనా. సో ఇలానే పెట్టేసుకుంటాను. బట్ ఫర్ నౌ ఈ కలర్ ఉండాలని కోరుకొని లెట్స్ ట్రై టు రీప్లేస్ దీస్. ఒకసారి వేసుకొని నేను బ్రేకింగ్ చేసుకోవాలి నా బైక్ నడుపుతూ. ఒకసారి వీడు ఏం రిప్లై ఇస్తాడో దాన్ని బట్టి విల్ చెక్. సో గైస్ డిఎస్జీ ప్లానెట్ వాళ్ళకి కాంటాక్ట్ చేసా. తను ఏమంటున్నాడు అంటే, నేను చెప్పాను కదా ఇవన్నీ పాత బూట్స్, సో ఆ కలర్ కొంచెం పోవడం అనేది ఉంటుంది. లేదు ఇఫ్ యూ క్యాన్ వెయిట్ ఇంకొక 30 days అంటే ఐ రీప్లేస్ ఇట్ యూ. ఇప్పుడు 30 days అంత టైం మనకు లేదు, రేసే ఉంది ఆ గ్యాప్ లో. సో వాడు రీప్లేస్ చేయలేకపోతున్నాడు. ఈజ్ లైక్ లెదర్ క్లీనింగ్స్ దొరుకుతాయి కిట్స్, అవి తీసుకొని యూ క్లీన్ ఇట్, పోతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. బూట్స్ ఇన్నర్ ఇంకా అవుటర్ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది, ఎగ్జాంపుల్ ఇప్పుడు లెదర్ ఇవన్నీ చూస్తే మీరు ఎవరు వేసుకోలేదు, తెలిసిపోతుంది. ఈ లెదర్ గానీ గేర్ షిఫ్ట్ చేయడం గానీ అవి తెలిసిపోతున్నాయి ఎవరు వాడలేడని. ఇన్ కేస్ అవి కూడా వాడినట్టుంది, ఎక్కడైనా చిన్నగా టోన్ అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అంటే ఇంకా యూ వెయిట్ అండ్ రీప్లేస్ ఇట్. లేదు మీకు అన్ని బాగానే ఉంది, జస్ట్ ఆ కలర్ పైన బ్లాక్ మార్క్స్ ఉన్నాయంటే యూ కెన్ ఆల్వేస్ క్లీన్ ఇట్, దాన్ని క్లీన్ చేసి పెట్టేసుకో అయిపోతుంది అనేసి వాడు అంటున్నాడు. సో దిస్ ఇస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్. డిఎస్జీ ప్లానెట్ అనే వెబ్సైట్ నుంచి జనరల్ గా అయితే ఇలా రాదు, బట్ ఇలా వచ్చింది ఫస్ట్ టైం. ఎందుకంటే మా వాళ్ళందరూ రేసింగ్ లో ఇదే కొనుక్కుంటారు ఇక్కడ నుంచే. వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు ఏంది ఇలా రావడం అనేది. మన దరిద్రం అలా ఉంది కాబట్టి మనం ఏం చేయలేం.
సో ఇప్పటికైతే 2 షూస్ వేసుకొని నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో గైస్ ఇప్పుడైతే ఎండ అసలు దారుణంగా ఉంది. ఇప్పుడు ఎండ బయట కొద్దిసేపు తర్వాత ఏం చేస్తా అంటే నా గోప్రో తీసుకెళ్లి ఎక్కడైనా బైక్ కి మౌంట్ అవుతుందని చూస్తాను. నా బూట్స్ కనిపించేటట్టు ఒకసారి బూట్స్ కూడా బ్రేక్ ఇన్ అవ్వడానికి నడపాలి కాబట్టి ఒకసారి నడిపాక మన బూట్స్ ఎట్లున్నాయి నడిపేటప్పుడు ఇవ్వండి బూట్స్ ఈ 2 వేసిన తర్వాత ఇలా ఉంటది. సో ఇప్పుడు నా లెగ్ మాత్రమే ఉంది కాబట్టి మనకి స్పేస్ ఉంది. రేసింగ్ సూట్ గానీ రైడింగ్ గేర్ రాగానే ఈ స్పేస్ అనేది పోతుంది. సో ప్రాపర్ టైట్ అయిపోతుంది. దీని బూట్ సైజ్ వచ్చేసి 42 నా లెగ్ ది. పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ ఫిట్ ఉంది చాలా నీట్ గా. ఇప్పుడు దీని ప్రొటెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకసారి మనం. సో గైస్ దిస్ ఇస్ ది అవుటర్ బూట్ ఇలా చెప్పాను కదా. సో దీన్ని ఎలా డిజైన్ చేశారంటే మనం రేస్ చేసేటప్పుడు ఈ హోల్స్ గానీ ఇప్పుడు ఇది కూడా దీని నుంచి మనకు కొంచెం గాలి వెళ్ళేటట్టు సో దట్ మన లెగ్స్ కొంచెం కూల్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఓన్ బై ద స్టార్స్ మార్కిస్ వీళ్ళందరి దగ్గర కూడా మీరు చూస్తే ఫొటోస్ లో ఇదే బూట్స్ ఉంటాయి విత్ దీస్ ఇన్నర్స్. ఇంకా ఆబ్వియస్ గా వాళ్ళకి స్పెసిఫిక్ గా డిజైన్ అంటే లెగ్ సైజ్ కి. అండ్ దీని హీల్ కూడా చూసారా ఎంత గట్టిగా ఉందో. సో దట్ మనం క్రాష్ అయినప్పుడు కాలు వెళ్ళి ఇలా కిందకి తగిలినప్పుడు మనకేం తగలకుండా ఉండడానికి. దీనికే కాకుండా దీనికి కూడా ఉంది ఆ ప్రొటెక్షన్. చూడండి దీని కూడా కొంచెం లా ఉంది కదా. అంతేకాకుండా ఇప్పుడు మనం క్రాష్ అయినప్పుడు మన కాలు ఈదర్ ఇటైనా బెండ్ అయినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ టు బ్రేక్ బోన్. అది ప్రివెంట్ చేయడానికి వీళ్ళు ఈ టెక్నాలజీ ఇచ్చారు. సో ఈ టెక్నాలజీ మొత్తం ఆల్పైన్ స్టార్స్ పేటెంట్ తీసేసుకుంది ఆల్రెడీ. సో నో అదర్ కంపెనీ కెన్ యూజ్ ఇట్. అండ్ ఈ హోల్స్ కూడా టు గెట్ మోర్ ఎయిర్ ఇన్. సో మీరు చూస్తే ఈ కదలదు. అండ్ దీనికి ఇక్కడ కూడా ప్రొటెక్షన్స్ వచ్చాయి. సో ఇలా రకరకాల ప్రొటెక్షన్స్ చాలా R&D చేసి చాలా ఆలోచించాక తయారు చేసిన బూట్స్ ఇవి. సో నేను మరీ ఇన్ డీటెయిల్డ్ స్పెసిఫిక్ గా వెళ్ళను బికాస్ చాలా ఉంది దీనిలో టెక్నాలజీ. అండ్ మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్పైన్ స్టార్స్ సూపర్ టెక్ R అని కొడితే మీకే దొరికిపోతుంది. దీని గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇది మొత్తం మన బైక్ ని గ్రిప్ చేసుకోవడానికి విచ్ విల్ హెల్ప్ యూ గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద బైక్ వైల్ యూఆర్ రైడింగ్. గ్రిప్ ఉన్నప్పుడు మనం ఎంత లీన్ చేసినా గ్రిప్ వెరీ ఇంపార్టెంట్. ఇది అఫ్ కోర్స్ మనం గేర్ షిఫ్ట్ చేయడానికి. అండ్ దీని హీల్ కూడా చూసుకుంటే మనకు కొంచెం రోడ్ సైడ్ లాగానే ఇచ్చాడు. సో దట్ మనం ఇప్పుడు బైక్ రేసింగ్ కాకుండా రైడింగ్ కి వెళ్ళినప్పుడు కూడా బయట గ్రిప్ ఉండడానికి. సో ఇదైతే చాలా ఫ్లెక్సిబుల్ గా అవుటర్ లేయర్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా మంచిగా ఉంది. ఇది చాలా హార్డ్ ఉంది కానీ వేసుకున్నప్పుడు అయితే దీస్ ఆర్ కంఫర్టబుల్. అంత హార్ష్ లేదు. నా ఆఫ్ రోడ్ బూట్స్ ఆర్ మోర్ హార్ష్ దెన్ దిస్. అవి వేసుకున్నప్పుడు అయితే నాకు కాలు పనిచేయనంత ఫీల్ వస్తుంది. అంత నొప్పి వస్తుంది. బట్ ఈ సైజ్ కూడా ఒక సైజ్ చిన్నది యాక్చువల్ గా. బట్ ఇది అలా కాదు. సో ఇది నా ఎగ్జాక్ట్ లెగ్ సైజ్ యాజ్ యూ గైస్ కెన్ సీ. అవునండి 42 అండ్ దిస్ ఇస్ ఏ CE సర్టిఫైడ్ రేసింగ్ బూట్స్. సో మన ఇండియాలో దిస్ కాస్టెడ్ మీ 57,000. కొన్ని దగ్గర 80 కూడా అమ్ముతున్నారు. అంతేకాకుండా మనము కనుక ఫారిన్ నుంచి తెప్పించుకుంటే 43K 35-37 అవ్వదు కానీ 43K అలా పడుతుంది ఫారిన్ లో. మన దగ్గర ఎక్స్ట్రా 20,000-15,000 అలా పడుతుంది. సరే ఇదనమాట మన షూస్ గురించి. ఇప్పుడు మీరు వెళ్ళి బైక్ పైన ఫుటేజ్ చూసేసేయండి. సో గైస్ బూట్స్ అయితే వేసేసుకున్నాను. కెమెరా గోప్రో ఇక్కడ సెటప్ చేసా. మీకు ఇప్పుడు దీని వ్యూ వస్తుంది. మీకు చూపిస్తాను ఒకసారి ఆన్ చేసి వ్యూ ఎలా ఉందో ఇవ్వండి. సో బూట్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో గైస్ మీరు బైక్ పైన ఫుటేజ్ చూసేసారు కదా. ఇట్స్ లుకింగ్ సో గుడ్. అండ్ నడిపేటప్పుడు కూడా ఇట్ ఫీల్స్ లైక్ రియల్లీ గుడ్. ఒకటి ఏంటంటే గేర్ వేసేటప్పుడు ఇంకా కొంచెం చాలా గట్టిగా ఉంది. వేస్తూ కొంచెం లూజ్ అవుతుంది. సో బ్రేకింగ్ అవ్వగానే గేర్ వేయడం కూడా ఈజీ అయిపోతుంది. దే ఆర్ రియల్లీ కంఫర్టబుల్. సో ఇప్పుడు నేను రైడింగ్ కి వెళ్ళాలన్న సండే రైడ్స్ కి కూడా వేసుకెళ్ళచ్చు. అంత నీట్ గా ఉన్నాయి. అండ్ ట్రాక్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఇవి దీస్ ఆర్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్, లైక్ రియల్లీ లాంగ్. ఈజీగా ఒక 6-7 years దాకా కూడా రావచ్చు మీరు వాడే బట్టి. మీరు మరీ ఎక్కువ క్రాషెస్ అవుతూ చాలా రఫ్ గా వాడితే మాత్రం అఫ్ కోర్స్ ఏ బూట్స్ మీరు ఎంత కాస్ట్లీ పెట్టినా రావు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్. It's about spreading the love and the